ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము. యోహు ఏలుబడిలో 7వ సంవత్సరం మందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు వాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేవడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును, బంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛ చేత ఎవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరము వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. కనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకే మీరు అంతకుముందు తీసుకుని దానిని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు కనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెని తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించి వాడి కుడిపార్శ్వమందు దాని నుంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారంగా ఉన్నదని వారు తెలియచేయగా, రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి. తర్వాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును, శిల్పకారులకును, కాసే పని వారికిని, రాతి పని వారికిని, యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి, చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును, మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యం ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు. కానీ మరమ్మత్తు పని చేయవారికి మాత్రము ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికి ఇచ్చుటకే ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలన, పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు. అది యాజకుల దాయెను. అంతటా సిరియా రాజైన హజాయేలు గాదు పట్టణం మీదికి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిన తర్వాత అతడు యెరూషలేము మీదికి రాదల్చి ఉండగా, యూదా రాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలోను రాజనగరులోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా, అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయాను. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షీమాతు కుమారుడైన యజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.